పాకిస్తాన్ ఎప్పుడు అప్పుని అడుక్కోవడం కొత్తేం కాదు, కానీ తీసుకున్న అప్పుతో టెర్రరిజం ని చేసినంత సపోర్ట్ ఇంకా దేనికైనా చేసుంటే దేశం ఎప్పుడో బాగుపడును. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ రిక్వెస్ట్ పెట్టుకుంది మాకు అప్పు కావాలని. అండ్ ఎప్పుడు హెల్ప్ చేస్తూ వస్తున్న IMF ఈసారి ఏకంగా 20,000 కోట్లు హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చింది. అండ్ ఇప్పుడు జరుగుతున్న వార్ సిచ్యువేషన్స్ లో పాకిస్తాన్ కి అండ్ మనకి ఏ దేశాలు సపోర్ట్ చేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే చైనా పాకిస్తాన్ కి ఎప్పుడు ఫైనాన్షియల్ అండ్ మిలిటరీ పరంగా సపోర్ట్ ఇస్తూ వస్తుంది. టర్కీ అండ్ అజర్బైజాన్ దేశాలు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడమే కాకుండా రీసెంట్ గా జరిగిన పెహల్గామ్ అటాక్ ని ఓపెన్లీ సపోర్ట్ చేస్తున్నాయి. సౌదీ అరేబియా ఇంకా UAE పాకిస్తాన్ కి టైం టు టైం డబ్బులు ఇస్తూ వస్తున్నాయి. కానీ ఇండియాతో ఉన్న ట్రేడ్ రిలేషన్ వల్ల వీళ్ళు కొంచెం న్యూట్రల్ అయిపోయారు. అదే మన ఇండియాని సపోర్ట్ చేస్తున్న దేశాల గురించి చూసుకుంటే ఫస్ట్ రష్యా వస్తుంది. ఎందుకంటే మిలిటరీ నుంచి గ్లోబల్ స్టేజ్ దాకా ఎప్పుడు రష్యా మన దేశం చేయని వదలలేదు. అలానే ఇజ్రాయెల్ కూడా డ్రోన్స్, మిసైల్స్ అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తూ మన దేశానికి సపోర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ ఫ్రాన్స్ తో రీసెంట్ గా జరిగిన డీల్స్ వల్ల సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. US అయితే అర్థం కావట్లేదు, మనకి సపోర్ట్ చేస్తూనే ఎక్కడో డబుల్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.